నేమ్ ఇట్ ఎనీ బిల్డర్, ప్రతి ప్రాజెక్ట్ లో అన్సోల్డ్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి. వాళ్ళు మీరు 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 ఫోన్ చేసి మాకు ప్రాపర్టీ కావాలంటే లాస్ట్ ఒక 10 ఫ్లాట్స్ మిగిలి ఉన్నాయి, లేకపోతే 5 ఫ్లాట్స్ మిగిలి ఉన్నాయి అనేసి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు ఇప్పటి వరకు కూడా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడేదానికంటే ముందు, సో మనకేంటంటే ఈ కోవిడ్ కి బిఫోర్, ఈ పాయింట్ ఎందుకు నేను ఖచ్చితంగా మీకు నోట్ చేస్తున్నానంటే, కోవిడ్ కి బిఫోర్ మనకు లేబర్ కాస్ట్ ఒకలా ఉండేనండి. కోవిడ్ తర్వాత లేబర్ కాస్ట్ పెరిగిపోయిందండి. మీరు ఈ ప్రీ లాంచ్ ఆఫర్లలో కానివ్వండి, ఈ డిలే అవుతున్నటువంటి ప్రాజెక్ట్స్ విషయాలలో మీరు ఒకసారి గమనించినట్టయితే ఈ ఇంపాక్ట్ అనేది ప్రతి ప్రాజెక్ట్ లో ఉందండి. ఇవాళ ఏ బిల్డర్ కూడా ఆన్ టైమ్ లో ఇవ్వలేకపోతున్నటువంటి రీజన్ ఏంటంటే, అప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన సందర్భాలలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ అని మనం పేరు తీసుకొని అవసరం లేదండి. సో ఆ ప్రాజెక్ట్స్ ఇన్ టైమ్ లో ఇవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కోవిడ్ అండి. కోవిడ్ వల్ల ఏమైపోయిందంటే వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ప్రీ లాంచ్ లో ఒక రేటు పెట్టారు, కోవిడ్ వస్తుందనేసి ఎవరు కూడా కలగలేదు. అది ఒక వాతావరణ హఠాత్తు పరిణామం అనుకోవాలి. అదొక ఎలా అంటే తెలియని ఒక లాంటి పరిస్థితులలో బిల్డర్స్ అండ్ అదే మాదిరి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు. సో బిల్డర్స్ విషయం పక్కన పెడదామండి, ఇండిపెండెంట్ గా హౌసెస్ కట్టుకుంటున్న వాళ్ళ సంగతి కూడా అలాగే ఉండే. వాళ్ళంటే వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు భరించుకున్నారు. ఒక్కొక్కరు 9 నెలల ఇల్లు కాస్త 2 సంవత్సరాలు డిలే అయ్యాయి బికాస్ ఆఫ్ ఓన్లీ రీజన్ లేబర్ షార్టేజ్ వల్ల. లేబర్ అనే వాళ్ళు ఏంటంటే అప్పుడు 500 రూపీస్ ఉన్నటువంటి లేబర్ కాస్ట్ ఇమీడియట్ గా వాళ్ళు 800-900 రూపీస్ ఛార్జ్ చేయడం మొదలు పెట్టారు. సో ఒక బిల్డర్ కి లేబర్ కాస్ట్ పెరిగిందంటే ఎస్ఎఫ్టీ పైన ఒక రేట్ అనేది పెరుగుతుంది. సో ఇలాంటి సందర్భాలను కళ్ళారా చూసినటువంటి వ్యక్తి నేను స్వయంగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనేసి మార్కెట్ లో దిగినప్పుడు నేను R&D చేశానండి. చూస్తే ప్రతి ప్రాజెక్ట్ లో నేమ్ ఇట్ ఎనీ బిల్డర్, ప్రతి ప్రాజెక్ట్ లో అన్సోల్డ్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి. వాళ్ళు మీరు 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 ఫోన్ చేసి మాకు ప్రాపర్టీ కావాలంటే లాస్ట్ ఒక 10 ఫ్లాట్స్ మిగిలి ఉన్నాయి, లేకపోతే 5 ఫ్లాట్స్ మిగిలి ఉన్నాయి అనేసి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు ఇప్పటి వరకు కూడా. నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మీరు కస్టమర్ వచ్చినప్పుడు కస్టమర్ కి సరైనటువంటి సమాచారం ఇచ్చేసి సరైనటువంటి ప్రైసెస్ లో మీరు ఆ యొక్క రేట్స్ ని నిర్ధారించేసి వాళ్ళని క్లోజ్ చేసుకోండి. అసలు ఆ ప్రాజెక్ట్ ఎంత వరకు కంప్లీట్ అయ్యింది, మరి ఎంత మిగిలి ఉంది, ఎన్ని రోజుల్లో లేకపోతే ఎన్ని నెలల్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది పూర్తి సమాచారాన్ని గనక కస్టమర్ కి మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే కస్టమర్ కూడా ఆగేటువంటి పరిస్థితి అయితే ఉండదు. కానీ ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇదిగో ఈ రోజు అంటారు, అదిగో రేపు అంటారు, అదిగో ఎల్లుండి అంటారు, కానీ కస్టమర్ల దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బులకి వారికి ఇన్ టైంలో మాత్రం ఆ ప్రాజెక్టులని ఆ ఫ్లాట్లని అందించడంలో విఫలం అవుతూ ఉన్నారు. ఏంటి దీన్ని ఎలా చూడాలి మరి?